श्रीशङ्करपार्वतीभ्यां नमः। श्रीदुर्गायै नमः। శ్రీచండికాయై నమః. శ్రీ సుమేధ మహర్షి సురధుడు అను రాజునకు సమాధి అను వైశ్యునకు ఆ శుంభ నిశుంభులు పంపిన సుగ్రీవుడను రాక్షసునితో ఆ దేవి యొక్క సంవాదమును వివరిస్తూ ఇత్యాకర్ణ్యవచో దేవ్యాః సదూతో అమర్షపూరితః సమాచష్ట సమాగమ్య దైత్యరాజాయ విస్తరాత్ తస్య దూతస్య తద్వాక్యం ఆకర్ణ్య సురరాట్ తతః సక్రోధః ప్రాహ దైత్యానాం అధిపం ధూమ్రలోచనం. ఆ సుగ్రీవుడు ఆ దేవి యొక్క మాటలు విని కోపమునందెను. శంభుని దగ్గరకు మరలా వచ్చి సవిస్తరముగా వివరించెను. రాక్షసరాజు దూత చెప్పినదంతయు విని మండిపడి దైత్యాధిపతియగు ధూమ్రలోచనునితో ఇట్లు పలికెను. హే ధూమ్రలోచనాశు త్వం స్వసైన్య పరివారితః తామానయ బలార్దుష్టాం కేశాకర్షణ విహ్వలాం తత్పరిత్రాణదః కశ్చిత్ యది వో తిష్ఠతే అపరః స హంతవ్యో అమరో వాపి యక్షో గంధర్వ ఏవ వా. ఓయి ధూమ్రలోచన, నీవు వెంటనే నీ సర్వ సైన్యములతో పోయి ఆ దుష్టురాల్ని తలపట్టి ఈడ్చుకుని ఇచ్చటికి తీసుకొనిరా. ఆమెను కాపాడుటకై ఎవరు వచ్చినను వాడు దేవ యక్ష గంధర్వులలో వాడే అయినను సరే చంపివేయుము అని సుమేధ మహర్షి వివరిస్తూ తేనా ఆజ్ఞప్తస్తతః శీఘ్రం స దైత్యో ధూమ్రలోచనః వృతః షష్ట్యా సహస్రాణాం అసురాణాం ధృతం యయౌ స దృష్ట్వా తాం తతో దేవీం తుహినాచల సంస్థితాం జగాదోచ్చైః ప్రయాహీతి మూలం శుంభ నిశుంభయోః న చేత్ ప్రీత్యాద్య భవతి మద్భర్తారం ఉపైష్యతి తతో బలాన్నయామ్యేష కేశాకర్షణ విహ్వలాం. ఆ ఋషి వివరిస్తూ శుంభునిచే ఆజ్ఞాపింపబడిన ఆ ధూమ్రలోచనుడు 60,000 రాక్షస సైన్యముతో వెంటనే బయలువెడలెను. వాడు మంచుమలపై వెలయుచున్న ఆ వెలదిని చూచి శుంభ నిశుంభుల దగ్గరకు రమ్మని గట్టిగా కేకవేశెను. నీ ఎంతకు నీవిష్టముగా మా రాజు కడకు రానిచో నీ తల వెంట్రుకలు పట్టి నీ శరీరము పరవశమగునట్లు ఈడ్చుకొని పోదును అని వాడు అనగా ఆ దేవి దైత్య ఈశ్వరేణ ప్రహితో బలవాన్ బల సంవృతః బలాన్నయసి మామేవం తతః కిం తే కరోమి అహం. నీవు రాక్షస రాజుచే పంపబడినావు, బలవంతుడవు, సైన్య బలము ఉన్నది. నీవు నన్ను బలవంతరముగా తీసుకొనపోగలవేని నేను ఏమి చేయనగును అని అన్నట్లుగా సుమేధుడు చెబుతూ ఇంకను ఇత్యుక్తః సో అభ్యధావత్తాం అసురో ధూమ్రలోచనః హుంకారేణైవ తం భస్మసా చకార అంబికా తదా. ఆ మాటలు విని ధూమ్రలోచనుడు దేవిని ఎదిరించుటకై ముందుకు ఉరికెను. ఆ అంబిక తన హుంకారముతోనే వానిని భస్మం చేసెను. అథ క్రుద్ధం మహాసైన్యం అసురాణాం తథా అంబికా వవర్ష సాయకైస్తీక్ష్ణైస్తథా శక్తి పరస్వధైః తతో ధృతసటః కోపాత్ కృత్వా నాదం సుభైరవం పపాత సురసేనాయాం సింహో దేవ్యాః స్వవాహనః. ఆ తరువాత ఆ అంబ తనపై కోపించిన రాక్షస సైన్యముపై వాడి బాణములు, శక్తి మొదలగు ఆయుధములు వర్షం మూలే కురిపించెను. అప్పుడు దేవి యొక్క వాహనముగు సింహము జడలు విదిలించి భయంకరముగా గర్జించు అసుర సైన్యము మీద పడెను. కాంశ్చిత్ కర ప్రహారేణ దైత్యానాస్యేన చాపరాన్ ఆక్రాంత్యా చ అధరేణాన్యాన్ జఘానస మహాసురాన్.
కేశాం చిత్పాటయామాస నఖైః కోష్ఠాని కేసరీ తథా తలప్రహారేణ శిరాంసి కృతవాన్ పృథక్ విచ్ఛిన్న బాహుశిరసః కృతాస్తేన తథా అపరే పపౌ చ రుధిరం కోష్ఠాదన్యేషాం ధృతకేసరః. ఆ సింహము కొందరిని కాలి దెబ్బలతోనూ, కొందరిని నోటితోనూ, మరికొందరిని వెనుక కాళ్లతోనూ తొక్కి చంపెను. సింహము కొందరి పొట్టలను చీల్చెను, కొందరి తలలను చేతులతో త్రుంచివేచెను, కొందరి చేతులు తలలు చిందర వందర చేసెను, కొందరి కుత్తుకలను కొరికి రక్తము గుటగుటా త్రాగెను. క్షణేన తద్బలం సర్వం క్షయం నీతం మహాత్మనా తేన కేసరినా దేవ్యా వాహనేనాతి కోపినా సుత్వా తమసురం దేవ్యా నిహతం ధూమ్రలోచనం బలం చ క్షయితం కృత్స్నం దేవీ కేసరినా తతః. ఆ విధముగా ఒక్క క్షణములో ఆ కోపించిన సింహము రాక్షస సైన్యము అంతటినీ నాశనము చేసెను. ధూమ్రలోచనుడు దేవిచే చనిపోవుటయు, సింహముతో సైన్యమంతయు చంపబడుటయు ఇది అంతయు విని చుకోపదైత్యాధిపతి శుంభః ప్రస్ఫురితాధరః ఆజ్ఞాపయామాస చ తౌ చండముండౌ మహాసురౌ. హే చండ హే ముండ బలైర్బహుభిః పరివారితౌ తత్ర గచ్చత గత్వా చ సా సమానీయతాం లఘు. ఆ రాక్షస రాజోగు శంభుడు విని కోపముతో పెదవులు అదురునట్లు చండ ముండులను మహాసురులను ఇట్లు ఆజ్ఞాపించెను. ఓ చండ, ఓ ముండ, మీరు పెద్ద సైన్యముతో కూడా అటకేగి ఆ ఆడుదానిని త్వరగా తేవలయును. కేశేషు ఆకృష్య బద్ధ్వా వా యది వః సంశయో యుధి తదా ఆశేషాయుధైః సర్వైః అసురైః వినిహన్యతాం. తస్యాం హతాయాం దుష్టాయాం సింహే చ వినిపాతితే శీఘ్రం ఆగమ్యతాం బద్ధ్వా గృహీత్వా తామధ అంబికాం. ఆమెను తలపట్టి ఈడ్చియో తాళతో కట్టియో మీకు అనుమానము కలిగిన యుద్ధమున ఆయుధములతోనో చంపుడు. ఆ దుష్టురాలు సింహము చచ్చిన ఎడల కట్టి త్వరగా నా దగ్గరకు తీసుకుని రండు అని ఆ శుంభుడు ఆ చండా ముండులను ఆజ్ఞాపించెను. ఇక్కడికి సప్తశతిలో 6వ అధ్యాయము సమాప్తము. నమస్కారం.